హై వ్యూవర్స్, ఇక్కడ వంశీని బాడీ షేమింగ్ చేద్దామనో వేరేది అస్సలు కాదండి. బయట ఉన్నప్పుడు ఎవరైనా సరే నచ్చినట్టు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు. మేకప్పా, హెయిర్ డయ్యా, నచ్చిన డ్రెస్సులా, ఫుడ్డా, లైక్ ఇవన్నీ. వన్స్ ఒకసారి జైలుకి వెళ్తే, పోలీసులు రిమాండ్ కనుక విధిస్తే, జ్యుడిషియల్ కస్టడీ కనుక ఇస్తే వాళ్ళు పెట్టింది తినాలి. అలా చెప్పి ఎట్ట పెడతారు పెట్టండి, వాళ్ళు చాలా క్వాలిటీ ఫుడ్డే పెడతారు. నేనేమంటానంటే ఈరోజు వంశీని చూసి ఆయన అభిమానులు, ఆయనకంటే అసలు అభిమానులు ఎవరు లేరనుకుంటే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వైసీపీ వాళ్ళు సైతం అడ్డదిడ్డగా నోరు పారేసుకున్నాడు ఒకనాడు చంద్రబాబు మీద, లోకేష్ మీద. ఏమైంది ఈరోజు, ఎందుకు ఇలా అని అంటారు. వెనకాల అట్ట చేసిన వీడియో కూడా అదే. మొత్తం తెల్ల గడ్డము, జుట్టు, బట్టలు వచ్చేసి నలిగిపోయే లైక్ అలా. నెక్స్ట్ ఏమంటారు తెలుసా, రోజాకి నెక్స్ట్ ఇదే పరిస్థితి అంటున్నారు. ఎందుకంటే ఆమె అడ్డదిడ్డంగా వాగిని మామూలుగా లేవు. బట్ వాటికి కాదు, ఇప్పుడు ఆమెను అట్ట తీసుకెళ్ళకూడదు. టూరిజం డిపార్ట్మెంటు అండ్ క్రీడల శాఖ ఆమె చేసింది. ఆడుదాం ఆంధ్రాలో గట్టిగానే స్కామ్ ఏదో కొట్టారు, చేశారు. పక్క ఆధారాలతో ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయాలి. ఆల్మోస్ట్ కాన్ఫరెన్స్ కూడా అలాగే అయింది. వైసీపీలో ఉండి, జగన్ యొక్క ట్రాన్స్లో ఉండి ఎవరెవరు ఏ రకంగా నోర్లు పారేసుకున్నారో, అడ్డదిడ్డంగా వాగారో అందరి లెక్కలు కూడా కూటమి గవర్నమెంట్ తేల్చింది. కొంచెం అటు ఇటు అయినా సరే. ఇక ఇందాక ఆడియో మ్యూట్ చేసినది, ఇప్పుడు ఆడియో వదిలేస్తున్నాను, ఒకసారి చూడండి ఆ వీడియో. వెనక్కి తిరిగాడేంటి అతను? బాబీ సడన్ గా ముసలాడైపోయాడు. ఆడెప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగలేక అసలు ఇప్పుడు బయటపడింది. ఒక ఎస్ఐని పట్టుకుని అరేగిరే అంటావు. బ్లడీ రాస్కెల్. సారీ దుర్గా గారు,